యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే, నా పేరు డాక్టర్ ఆలేటాటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రిక అంటూ ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి కష్టజీవుల పట్ల, శ్రమజీవుల పట్ల, పేద ప్రజానికం పట్ల వారి గొంతై వారి తోడు నీడైన ఈ పత్రికకు సంబంధించిన ఈరోజు సంపాదకీయాన్ని మనం ఎడిటోరియల్ని ఎనాలిసిస్ చేద్దాం, విశ్లేషిద్దాం. కార్యాచరణ లేని మ్యూనిచ్ సభ అని ఈరోజు సంపాదకీయంలోని హెడ్డింగ్. దీనికి ముందు మనకున్న దానితో తృప్తి పడటం ఉత్తమం, అంతే కదా, మనకి ఎంత ఉంటే అంతే చాలు అని తృప్తి పడడం చాలా ఉత్తమం. కానీ మనకున్న జ్ఞానం చాలా అనుకోవడం అజ్ఞానం. మైఖేల్ లోష్ అనే పెద్దాయన వారి కొటేషన్ అండి. ఇప్పుడు కార్యాచరణ లేని మ్యూనిచ్ సభ, మ్యూనిచ్ ఏంది, మ్యూజిక్ ఏంది, సభ ఏంది, కార్యాచరణ ఏంటి, ఈ గోలా మా గోలా ఏంటిది, ఇది మొత్తం మనం తెలుసుకోవాలి కదా. అందుకొరకే కానీ మనకున్న జ్ఞానం చాలనుకోవడము అజ్ఞానము. దీనికి సంబంధించిన జ్ఞాన సంబంధమైన విశేష పరిజ్ఞానాన్ని మనం ఓసారి సింహాలోకనం చేద్దాం, ఓసారి బట్టి భవిష్యత్ కార్యక్రమాలకి ఒక ఊపుని ఉత్తేజనిచ్చే రీతిలో ఈ విజ్ఞానం ప్రతి ఒక్కరికి, ప్రతి ఉద్యమానికి ప్రత్యేకించి ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి ఉండేవారికి ఇది గొప్ప క్లాస్గా, విశ్లేషణగా, ఎనాలిసిస్గా భావిస్తాం. గొర్రెలను ఒక దగ్గర చేర్చి భద్రత గురించి చర్చ పెడితే ఏం జరుగుతుంది? ఇట్లా జరుగుద్ది. గొర్రెలు తినేందుకు తాము పుట్టామనే తోడేలు వాటిని నుంచి రక్షణ కోసమే తాము ఇక్కడికి వచ్చినట్లు గొర్రెలు చెప్తాయి. ఏకీభవం కుదిరేనా? ఇదండి ప్రకృతి సహజ సిద్ధమైన ఒక ప్రక్రియ. జీవుల మధ్య, జంతువుల మధ్య, క్రూర మృగాల మధ్య. నండూరి ప్రసాదరావు గారు నరావతారం బుక్ చదివితే దాంట్లో మాట ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహామేధావి ఫెడరిక్ ఎంగెల్స్ ఒక మాట అంటాడు, మానవుడు 2 కాళ్ళ జంతువు. కనుకనే ఆ క్రూర మృగపు ఈ ప్రకృతి సహజ సిద్ధమైన తీరు తెన్నులు ఏదైతుందో మనిషిని ఇంకా వెంటాడుతూ ఉన్నది. బ్రెయిన్ పెరిగినా, మెదడు పెరిగినా, విచక్షణ జ్ఞానం పెరుగుతున్నా ఇంకా ఆ రాక్షసత్తులు మృగ ప్రాయమైన క్రీడలు జరుగుతూనే ఉంటాయి. ఆ క్రీడల్లో అంతర్భాగం ఇప్పుడు మనం చేసే విశ్లేషణకు సంబంధించిన సమాచారం చూద్దాం. ఫిబ్రవరి 16, 18 తేదీలో ఇలాంటి ప్రహసనమే 60వ మ్యూనిచ్ భద్రతా మహాసభలో జరిగింది. ప్రతి ఏటా జర్మనీలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే సమావేశంలో అనేక దేశాలకు చెందిన వివిధ రంగాల్లో నిపుణులు, రాజకీయవేత్తలు, అధికారంలో ఉన్నవారు పాల్గొంటారు. ఈ సమావేశాలు తేరుతెన్నులు చూసిన వారు మ్యూనిచ్ నిబంధన అని సరదాగా ఒక అంశాన్ని చెప్పారు. అదేమంటే భాగస్వామిగా మారారు. అందరితో సంభాషించి, అంతేగాని ఉద్బోధనలు చేయటకు ఎవరిని అలక్ష్యం చేయకు. తాజా సమావేశాల తీరు అలాగే ఉంది. ఇదండి ఇక్కడ జరుగుతుంది కదా ఈ వ్యవహారం అంతా. ఈ తోడేళ్ళు, ఈ హైనాలు, ఈ గొర్రెలు, ఇక్కడ రెండు కాళ్ళ జంతువు కదా మానవుడు. వీళ్ళకి షూటు, బూటు, తెల్లలకి అనుభవాలతో నెత్తి మీద ఒక్క ఇంటికి లేని వాళ్ళు కొంతమంది అయితే యువకులు, విద్యావంతులు, రకరకాల. ఇది 60వ మ్యూనిచ్కి సంబంధించిన అంతర్జాతీయ సభ అండి. ఈ సభకు సంబంధించిన వ్యవహారం ఎట్లున్నదంటే, అక్కడ తోడేళ్ళు, గొర్రెలను ఎట్లా చేసుకున్నారో వీళ్ళు కూడా సేమ్ అట్లా జరుగుతుంది.
ఇది ఇప్పటి నుండి జరుగుతుంది. అసలు మ్యూనిచ్ అంటే ఏంటిది, దీనికి సంబంధించిన సమాచారం, వీళ్ళు ఎందుకు కూర్చున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, చూడండి నవ్వుతూనే ఉన్నారు. అబ్బాబాబాబాబాబాబాబా. దాంట్లో అరబ్బుల దగ్గర మొదలు పెడితే, ఆఫ్రికన్లు మొదలు పెడితే, యూరోపియన్ వాళ్ళు మొదలు పెడితే, ఏసియన్ కంట్రీస్ వాళ్ళు మొదలు పెడితే ఒక్కరేందని ప్రపంచవ్యాప్తంగా చేతులు కలుపుకుంటూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. కానీ వీళ్ళంతా ప్రకృతిలో గొర్రెల్లాంటి అభాగ్యులు, అనాథులు, పేదలు, కష్టజీవులు, ఈ ప్రపంచానికే శ్రమతోటి ఉత్పత్తి చేసి ప్రపంచాన్ని నిర్మిస్తున్న వాళ్ళంతా గొర్రెల్లాగా చేస్తూ ఈ బూటేసిన దీంట్లో చాలామంది హైనాల్లాగా తోడేల్లాగా వీళ్ళ మీటింగ్లు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైనా ఈ 60 సంవత్సరాలకు ముందు కూడా ఇంకేమైనా జరిగిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. యూరోపియన్ కంట్రీకి సంబంధించిన పెద్ద అంతర్జాతీయ రాజకీయ విశేషం ఇది. ఇప్పటిది కాదు. ఎప్పటిది మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన దగ్గర నుండి ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ ఇప్పుడు చెప్పాలంటే కొద్దిగా మన తెలంగాణలో తెలుగు బిడ్డలము కొద్దిగా గజాల్లాగానే ఉంటుంది ఆ విషయము. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలతో మనం చూద్దాం. ఇక్కడ సోనియా గాంధీ అమ్మది పుట్టినరోజు జరుగుతుందండి. కేక్ కత్తరించినట్లు కేక్ బర్త్డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా కట్ చేసిన సందర్భం అండి. సోనియమ్మ పుణ్యాన, బీజేపీల పుణ్యాన, తెలుగుదేశం పార్టీ పుణ్యాన, తెలంగాణ రాష్ట్ర సమితి పుణ్యాన సోనియా గాంధీ కేక్ కట్ చేసినట్లు ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన ఘటన మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అది చూడండి, ప్రకటించుకుంటాం తెలంగాణ స్టేట్కి ఇది అవుతుందని. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ఈయన గారు కూడా నిరాహార దీక్ష చేయడం, వెంటనే తెలంగాణ రావడం, ఇదంతా మనం చూస్తున్నాం. కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నదా లేదా? ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నదా లేదా? నేను అధికారంకి వస్తే, తెలంగాణ వస్తే మాదిగోన్ని ముఖ్యమంత్రి జగపతి అన్న శిరస్సు కోసి ఇస్తానన్న దానాల కన్నా గొప్ప దానం వాగ్దానం చేసి 10 సంవత్సరాలైన పరిపాలనను చూసినాం మనం. ఇట్లా వాళ్ళ జంపు కాగానే, ఆంధ్రోలు పోగానే ఇంటికొక ఉద్యమం టింగ్ 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 అనే జనాల చేతుల్లో గులాబీ పువ్వు పెట్టిన మాట వాస్తవం కాదా లేదా? ఎందుకు జరిగిందంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పెట్టుబడిదారుడు వాడు పరిపాలిస్తున్నప్పుడు వాడి ఏజెంట్లు, వాళ్ళు గుమాస్తాలు, వాళ్ళు చెంచాగాళ్ళు అధికారాన్ని చెల్లిస్తున్నప్పుడు ప్రజలకు వాగ్దానాలు చేస్తారు. ప్రజలకు వాగ్దానాలు చేస్తే ప్రతి నాయకుడికి సహాయం చేయాలని ఉంటుంది. కానీ అక్కడ పిండి కొద్ది రొట్టె, దేశ సంపద మొత్తం పెట్టుబడిదారుడు కోట్లు వేల లక్షల కోట్ల రూపాయలు కొట్టుకొని పోతుంటే బొచ్చెల బిచ్చమేసే రైతులో కొద్దిగా డబ్బులు ఉంటాయి. ఎట్లా చేస్తారు? చేయరు. కనుక ఈ పార్టీవాడు వచ్చి, గాడిది పార్టీవాడు వచ్చి, గుర్రం పార్టీవాడు వచ్చి, మళ్ళా గాడిది పార్టీ గెలిచి, గుర్రం పార్టీ గెలిచి, నానా రీతుల జనాల చెవిలో పువ్వులు పెట్టి అలిసి సొలిసిపోయిన తర్వాత జనాలకే వీళ్ళు మన మీద తిరగబడతారని భాష మీద ఉద్యమాలు జరుగుతాయండి. ప్రాంతీయ విభేదాలతో ఉద్యమాలు జరుగుతాయండి. మతాలతో ఉద్యమాలు జరుగుతూ ఉంటాయండి. కులాలతో ఉద్యమాలు జరుగుతాయంటాయండి. అంటే వీళ్ళు అనుకుంటూ ఉంటారు కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతీయం పేరు మీద, భాష పేరు మీద కొట్టుకొని వస్తుంటే పెట్టుబడిదారుని మర్చిపోతాడు. వాడు చక్కలు వేసుకుంటాడు, కొట్టుకొని నా కొడుకులారు కట్టుకోండి అని ఉంటా ఉంటాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన చేయడం, కేక్ కత్తిరించినట్లు సోనియా అమ్మ గారు కత్తిరించడానికి గల కారణం ఇది మెయిన్. దీని వెనుక ఆర్థిక సామాజిక సూత్రం. బ్రిటిష్ ప్రభుత్వం, ఇక్కడ నైజాం ప్రభుత్వము పరిపాలన తర్వాత
స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ నైజాం ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్లో విలీనమైన తర్వాత పొట్టి శ్రీరాములు మహానీయుడు ఆయన నిరాహార దీక్ష మూలంగా మెడ్రాస్ నుండి మన రాష్ట్రం వచ్చింది. గమ్మత్ ఏంటంటే సూర్యాపేటలో మొత్తం వైశాసి అక్కడ మొత్తం మొరిశెట్టి సత్యనారాయణ, మేల సత్యనారాయణ రాష్ట్రంలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో మొత్తం ఒకవైపు మిర్యాలగూడ ఆసియా ఖండంలో మొత్తం రైస్ మిల్లులు ఉంటాయి, రెండోది సూర్యాపేటలు ఉంటుంది. అక్కడ ఆర్థిక వ్యవహారాలు మొత్తం చక్రం తిప్పుతున్న జుట్టుకొండ సత్యనారాయణ వైశ్య బిడ్డ మీల సత్యనారాయణ మొత్తం ఆసియా ఖండంలో సార్క్ దేశాలకే సుధాకర్ పీవీస్ పంపిస్తూ ఉండేది. కాంగ్రెస్ పార్టీకి ఆయన చైర్మన్గా ఉండి ఆయన ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ జిల్లాకు కోశాధికారిగా ఉండి రోజు కోట్ల రూపాయల సంపాదించే పెద్ద మొత్తం రాష్ట్ర రాజకీయాలను మొత్తం చక్రం తిప్పినట్లుండే సూర్యాపేటలో ఈ మహానీయుడు విగ్రహం పొట్టి శ్రీరాములు సెంటర్ ఉంటుందండి. తెలంగాణ మూవ్మెంట్లో ఆయన తలకాయ ఎగరగొడితే అసలు సెంటర్నే మార్చేసిండ్రు, ఆయన పేరే మార్చేసిండ్రు. జనాలు అంటారు కానీ అంత దేశభక్తులు మనోళ్ళు, అంత దేశభక్తులు. ఇట్లా ఎన్టీ రామారావు గారు అధికారంకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పరిపాలిస్తూ ఈ రాష్ట్రంలో ఇప్పుడు 9-8 రాష్ట్రాలను ఎట్లయితే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉంటే కూలగొట్టేట్లయితే అక్రమ పద్ధతులు అప్రజాస్వామిక చేస్తుండే అప్పుడు నాదెండ్ల భాస్కర్ని కూడా తీసుకొచ్చి అట్లే ఎన్టీ రామారావు ఆపరేషన్ చేసుకోవడానికి గుండె ఆపరేషన్ చేయడానికి అమెరికా పోయేసరికి ఈయన కుర్చీ గుంజుకొని ఉంటే సుందరయ్య గారి నాయకత్వాన్న కామ్రేడ్ పుచ్చల పేరు సుందరయ్య గారి నాయకత్వాన్న ఇక్కడ అన్ని ప్రతిపక్ష పార్టీలు పాలక పార్టీలకు వ్యతిరేకంగా ఆ రోజు పెద్ద మూవ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత తిరిగి ఎన్టీ రామారావు నిలబెట్టిన ఘటన మనకు తెలుసు. జనగాంలో మా ఆవిడ వాళ్ళ సొంత చిన్నమ్మ భర్త డాక్టర్ రాజమౌళి 5 కోట్లు ఇచ్చిండండి ఎంపీకి చంద్రబాబు ఆ రోజులో. ఎవరికి? అప్పుడు మొత్తం ఈ గల్లంతా వసూలు చేసేది ఎవరు? దెబ్బకిట దొంగల మూట అల్లు అరవిందో. మొత్తం గ్యాదర్ చేసేది అంతెవరు? చిరంజీవి తమ్ముడు గారు నాగబాబు గారు. అట్లా సినిమా బాక్సులు కాల్ చేసి జంప్ జులైన్ అయిపోయిన తర్వాత తమ్ముని పెట్టిండి నకరాలు చేస్తున్నారు. ఎక్కడ ఓటమే, ఎక్కడ గెలుపు లేదు వీళ్ళకు. అయితే వీళ్ళకు అధికారాలు కావాలా. ఎంత గలీజ్గా అనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఉత్తరాదిన నితీష్ గోడ మీద పిల్లలాగా ఎట్లా జంప్ అవుతుండ్రో ఈరోజు ఆయనకు 70 సంవత్సరాలు దాటిన తర్వాత తన కొడుకుకు అధికారం రాదేమోని భయంతో వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. జగన్ వాళ్ళదొక టీము గమ్మత్. ఇట్లా ఎంత వరస్ట్గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అసలు అని ఓకరింపు పుడుతుంది అన్నట్టు. అక్కడ జనాలు ఎడిపోయినరు, అక్కడ జనాల కష్టాలు ఎడిపోయినాయి, తెలంగాణ జనాలు ఎడిపోయినరు, తెలంగాణ కష్టాలు ఎడిపోయినాయి. ఉమ్మడి రాష్ట్రం అఖండ తెలుగు రాష్ట్రం 2 ముక్కలు అయిపోయిన తర్వాత రాక్షసపు రాజకీయ క్రీడలలో నీడలలో పీడలాగా తెలుగు జాతి అభ్యున్నతి ఆగమైపోయి గందరగోళం అయిపోయింది. ఇట్లా అసలు ఎక్కడదండి తెలంగాణ, ఎక్కడదండి వేరే తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో కామ్రేడ్స్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నాయకత్వాన 6,000 మంది కమ్యూనిస్టులు రక్త తర్పణ చేస్తే కదా వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం మూలంగా నైజాం నవాబు సర్కారుకు గోరిగట్టింది. నా ప్రభుత్వాన్ని కాపాడండి, నా రాజ్యాన్ని కాపాడండి అని లెటర్ పట్టలేదా నైజాం నవాబు? నెహ్రూ కాంగ్రెస్కు గుండెల్లో రైలు పరిగెత్తిన వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం మొత్తం ఇది దేశానికి మొత్తం పూనుకుంటే కాంగ్రెస్ పార్టీ గల్లంత అవుతుందని భయపడే నిజాం నవాబు సర్కారు దేశముకు దొరలకు కాపలగా వాళ్ళకు సైన్యాన్ని పట్టుకొని తీసుకొచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అసలు చరిత్ర ఇది. 2,000 మంది కామ్రేడ్స్ని నైజాం ప్రభుత్వం కాల్చిబడి చేస్తే ఈయన వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల్ని, కష్టజీవుల్ని, కూలోళ్ళని, రైతుల్ని, తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని 4,000 మందిని చంపిన నరహంతకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది చరిత్ర. ఈ చరిత్రను మసుబూసి మారడికాయ సందట్లో సడేమయ్యా కాషాయి జెండొచ్చి ఇది హిందూ ముస్లింల ఘర్షణ, హిందువుల విజయం జరిగింది, దీంట్లో మాకు ఎంగిలి మెతుకులే అని డేయి ఓట్లకు ఇదొక ఆర్గ్యుమెంటు. ఇప్పుడు ఏదో
ఇది సినిమా వస్తుంది, ఆ నైజాంకి సంబంధించిన సినిమా, కేరళ స్టోరీ లాగా. ఇట్లా అసలు ఈ రాష్ట్రానికి కమ్యూనిస్టులు అడ్రస్ లేరు. ఆ రోజుల్లో దొరలు ఎవరైతే ఉన్న వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటాలు కమ్యూనిస్టులు మొత్తం తుపాకీలు పట్టుకొని పోతాయి. ఇసునీరు దేశ్ముఖ్ దొరలు వీళ్ళంతా, రామచంద్రారెడ్డి వీళ్ళంతా భయానికి హైదరాబాద్కు వచ్చి ఫైజాములు పైకి ఎత్తుకొని ఉంటే, ఎప్పుడైతే ఈ మహానాయకుడు ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చిన తర్వాత, కమ్యూనిస్టులను కాల్చిపడేసేసిన తర్వాత ఆ భూస్వాములే తెల్లటోపి వేసుకొని కాంగ్రెస్ నాయకులుగా అయినారు. వాళ్ళ భూస్వామ్య పరిపాలన పద్ధతులు, బడా బూర్జా నాయకత్వానికి వాళ్ళకు సహాయం చేస్తూ ఎన్ని రోజులు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండ్రు. తెలుగుదేశం వచ్చిన తర్వాత బీసీ వర్గాలను కొద్దిగా తీసుకొని వచ్చిండ్రు. ఇప్పుడు రెండు ముక్కలైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు ఎందుకు ఇట్లయితున్నాయి అంటే, వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట కాలం నుండే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు నిలబడ్డప్పుడు కక్ష పట్టినరు. వాజ్పేయి గవర్నమెంట్ కూలిపోవడానికి కూడా కక్ష పట్టినరు. దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయాలా. మధ్యప్రదేశం చేసిండ్రా, ఉత్తరప్రదేశం చేసిండ్రా, బీహార్ని చేసిండ్రా, చేయరు. వాళ్ళు హిందీ బెల్ట్ బక్రగాలం చేసి పడేసింది. ఇక్కడ రాజకీయ నాయకుల కుట్రలు, కుతంత్రాలు, స్వార్థపర రాజకీయ కాంక్షతోటి, వ్యామోహంతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. సేమ్ ఇంతే ఇప్పుడు మన మ్యూనిచ్కి సంబంధించిన ఘటన కూడా మనకు అర్థమవడానికి మ్యూనిచ్కి సంబంధించిన విషయాలు మనం అర్థం చేసుకుందాం. బ్రిటిష్ ప్రభుత్వం రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం అనంతరం భారతదేశంలో స్వాతంత్రం వచ్చినట్లే వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంతో ఇక్కడ యూనియన్ గవర్నమెంట్కి లొంగిపోయిన తర్వాత, రెండు రాష్ట్రాలు ఒకటైన తర్వాత ఎట్లా జరిగిందో, మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ, రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఘోరంగా ఓటమి చవిచూసిన తర్వాత పోలాండు, హంగేరీ, జర్మనీ ప్రాంతానికి సంబంధించిన కొంత భూభాగం మొత్తం, కొంత అప్పుడు ఆస్ట్రో హంగేరీ అనే సామ్రాజ్యవాదుల హస్తగతమైన ప్రాంతం తెలంగాణ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జెకోస్లోవేకియా అనే ఒక దేశం ఏర్పడ్డదండి. ఇది మెయిన్. తెలంగాణ ఏర్పడ్డట్లే, ఇక్కడ తెలుగు రాష్ట్రం ఏర్పడ్డట్లే అక్కడ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడ్డది జెకోస్లోవేకియా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డది. ఇట్లనే సేమ్ దీనికి మనకు పోలికలు అర్థం అవడానికి ఈజీగా చెప్తున్నాం. అయితే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధానంతరం హిట్లరు జైలుకు పోవడం, జైలు పోయిన తర్వాత మనోధర్మశాస్త్రం మనుస్మృతిని జర్మన్ భాషలో చదివిన తర్వాత ఆర్యులు మాత్రమే ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి హక్కు అని ఆయన స్వస్తి గుర్తుతోటే ఇక్కడ భారతదేశంలో కేవలం హిందువులు మాత్రమే ఈ ప్రపంచాన్ని మొత్తం వేయలే అర్హత ఉన్నది ఆర్యులకు మాత్రమే అని ఎట్లా అంటుండ్రో వారికి అడ్డంగా మొత్తం భారతదేశం సర్వనాశనం అవడానికి, క్రైస్తవులు భారతదేశం సర్వనాశనం అవడానికి ఇస్లామీ ముస్లిమ్స్ వీళ్ళని వేసి పడేసేస్తే ఎట్లనో అట్లా హిట్లర్ గాడు రెండో ప్రపంచ యుద్ధంలో అప్పుడు యూదులు అంటే ఎవరు, ఇప్పుడు మన ఇజ్రాయెల్ను దొరికిన కాల్చి చంపడం, కమ్యూనిస్టులను కాల్చి చంపడము, ఆ పోలాండ్లను కాల్చి చంపేయడము, ఆ వికలాంగులను కాల్చి చంపేయడము, ట్రాన్స్జెండర్ని చంపి పడేయడం, వృద్ధుల్ని వీళ్ళంతా భూమికి అనవసరంగా బరువని అట్లా మొత్తం ఈ యుద్ధం అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా రెండో ప్రపంచ యుద్ధంలో 5-7-8 కోట్ల మందిని చంపేసిన నరహంతకుడు హిట్లర్. వాడికి వ్యతిరేకంగా సోవియట్ సోషలిస్ట్ రష్యా స్టాలిన్ నాయకత్వాన ప్రపంచాన్ని కాబట్టి హిట్లర్ కాల్చుకునే వరకు సహాయం చేయడంతో పాటు ఇక్కడ జెకోస్లోవేకియా కూడా సోవియట్ సోషలిస్ట్ రష్యా కమ్యూనిస్టు పార్టీ అయినటువంటి సోషలిస్ట్ రష్యా వాళ్ళకి మద్దతు ఉండేదండి. మద్దతు ఉన్న తర్వాత అయితే ఇట్లా ఏమైందంటే, మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధానికి మొత్తం సైనికులు మొత్తం తయారు చేసి, మేధా సంపద కలిగిన వాళ్ళని తయారు చేసి, భారతదేశంలో కూడా ఈరోజు
యువత చాలా మేధ సంపత్తితోటి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మతోన్మాదం ప్రేరేపించిన తర్వాత వాళ్ళని సాయుధం తయారు చేస్తూ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళాలు ఒకవైపు సైనిక శిక్షణ ఇస్తూ తుపాకీ శిక్షణ ఇస్తూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కర్ర సాములతోటి శిక్షణ ఇస్తూ ఎట్లా తయారు చేసినరో మొత్తం జర్మన్ జాతిని మొత్తం ఆర్యులు మాత్రమే మనం ఈ ప్రపంచాన్ని వెళ్ళడానికి మనకు హక్కు ఉన్నది, లేండి యువ మేధావులారా శాస్త్రవేత్తలారా అని వాళ్ళకి మొత్తం ఇక్కడ బీజేపీ ఎట్లయితే మొత్తం ఇక్కడ మతోన్మాదాన్ని ఎట్లయితే రెచ్చగొట్టిందో జాతి ఉన్మాదాన్ని రెచ్చగొట్టి మన భూమి మొత్తం పోయింది. హంగరీ, పోలాండ్ మన భూమి అంతా పోయింది. అక్కడ సడెటన్ ల్యాండ్ అనే ప్రాంతం జెకోస్లోవేకియాలో ఉన్నది, దాన్ని మనం తెచ్చుకోవాలా అని మొత్తం రెచ్చగొట్టడం వల్ల ఏం చేసిందంటే మొత్తం ఆ ప్రాంతంలో హంగరీ ప్రభుత్వం కానీ ఆ పోలాండ్ ప్రభుత్వం కానీ ఇటుపోతే ఇటు ఆస్ట్రో హంగరీ సామ్రాజ్యవాద ప్రాంతం అన్నట్టు. అప్పుడు హిట్లరు వాళ్ళ ముగ్గురు కలిసి ఏం చేసిందంటే జెకోస్లోవేకియా మీద దాడులు చేసుడు మొదలుపెట్టిండండి. దాడులు చేసి మొదలుపెట్టిన తర్వాత ఇట్లా బాంబులతో ఇదైన తర్వాత పాపం జెకోస్లోవేకియా భయపడుతూ ఉన్నది. బలవంతులు దుర్బల జాతిని బానిసలుగా గావించారు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది అన్న గర్వకరం. జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. గొర్రెలు బలహీనంగా ఉంటాయి, తోడేళ్ళు హైనాలు బలంగా ఉంటాయి, పీల్చి పిప్ప చేసినట్లే ఇక్కడ కూడా ఏమైందంటే మళ్ళీ ఇట్లా హంగరీ, జర్మనీ, జెకోస్లోవేకియాని అటాక్ చేసి కొన్ని జిల్లాలు మొత్తం ఆక్రమించుకున్న తర్వాత ఫ్రాన్స్ కానీ ఫ్రాన్స్తో పాటు బ్రిటన్ కూడా వాళ్ళు కూడా ఒత్తిడి చేసి ఏం చేస్తారంటే జెకోస్లోవేకియాని భయపెట్టి బెదిరించి అగ్రిమెంట్ చేసుకొని తిరిగి జర్మన్లో 1938 అక్టోబరు 1 తారీఖున 28 ఆ ప్రాంతంలో సెప్టెంబర్ 28 ఆ ప్రాంతంలో హిట్లర్ దాడులు చేసిన తర్వాత 31వ తారీఖు అక్టోబర్ 1 తారీఖున ఆ జెకోస్లోవేకియాలో ఉన్న ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకున్న తర్వాత అక్కడ తెలంగాణ వేరుపడ్డ తర్వాత ఇక్కడ ఎన్నికలలో టీఆర్ఎస్ ఎంత బంపర్ మెజార్టీతో గెలిచిందో, తర్వాత రెండోసారి కూడా ఎంత బంపర్ మెజార్టీతో గెలిచిందో అక్కడ ఎన్నికలు పెడితే సడెటన్ ల్యాండ్ అనే ప్రాంతం జర్మన్లో ఉన్న ప్రాంతం ఎన్నికలు జరిపితే 87.3% బంపర్ మెజార్టీతోటి హిట్లర్ నాజీ పార్టీ గెలిచింది. అప్పుడు ప్రపంచ నలుమూలల భద్రత ముప్పు తెస్తున్న అమెరికా మొదలు తాజాగా దాన్ని దుర్మార్గానికి అసలు ఉనికికే ముప్పు పంచిందాన్ని ఉన్న పాలస్తీనా నిధుల వరకు ఈ సమావేశంలో భద్రత గురించి మాట్లాడరు. కొందరు ఉపన్యాసాలు చెబితే మరికొందరు ఆవేదన వెలుబుచ్చారు. అమెరికా తరపున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ ఉక్రెయిన్ కానీ ప్రపంచ వ్యవహారంలో నాయకత్వ పాత్ర కానీ వదులుకోబోమని సెలవునిచ్చింది. పశ్చిమ దేశాల చేతిలో కీలుబొమ్మగా మారి రష్యా ఉనికికే ముప్పు తెచ్చేందుకు పూనుక జెలెన్స్కీ అతగాడికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్న దేశాల ప్రతినిధులందరూ మ్యూనిచ్ సమావేశంలో కొలువుదీరి సానుభూతి ఒలకబోశారు. ప్రపంచమంతా ఆయుధాలు అన్ని రకాల సాయం చేయాలని జెలెన్స్కీ ప్రసంగాలు చేశాడు. ఉక్రెయిన్ మిలిటరీ దగ్గర మందుగుండు సామాగ్రి నిండుకుందని రష్యా మరికొన్ని ప్రాంతాలకు స్వాధీనం చేసుకుంటుందని చెప్పడం తప్ప రెండో దేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని చెప్పిన వారు లేరు. చూడండి, ఉక్రెయిన్లో జరుగుతున్న నరమేధం ఏదైతుందో అది రష్యాది కానీ ఇటు ఆ ఉక్రెయిన్ సంబంధించిన విషయంలో కానీ మనం ఎవరిని సమర్థించద్దు. తటస్థంగా ఉన్నాం మన భారతదేశం, సరైన పద్ధతే. యుద్ధం వద్దు, శాంతి ముద్దు మనం కోరుకుంటాం. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు జో బైడెన్కి సంబంధించిన వాడు ఎవడైతున్నాడో అమెరికన్ ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్ కొడుకు హంటర్ అన్నటోడు, ఈ హంటర్ అన్నటోడు మన భారతదేశంలో గ్యాస్ నిక్షేపాలు, పెట్రోల్ సంపద మొత్తం అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఎట్లయితే దొబ్బేస్తారో సేమ్ ఉక్రెయిన్ ప్రాంతంలో ఈ జో బైడెన్ కొడుకు హంటర్ అన్నట్టు మొత్తం మింగి తాగిండు అన్నట్టు. మళ్ళీ తిరిగి ఉక్రెయిన్ మీద వాడు పెత్తనం పెట్టి మళ్ళీ తీసుకోవాలని నెంబర్ 1 ఒకటి. నెంబర్ 2 రష్యా ఏదైతున్నదో రష్యా మొదటి ప్రపంచ యుద్ధం ముందు నుండి మొదటి ప్రపంచ యుద్ధం దగ్గర మొదలు పెడుతుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా ఓడిపోతుంది అనుకోండి. అప్పటి నుండి హిట్లర్ గాడు రష్యా మీద ఎట్లయితే కన్నేసేసిండో ఆ దేశం సోషలిస్ట్ సోవియట్ రష్యా
15 ముక్కలయ్యే వరకు నిద్రపోకుండా ఎట్లా వెంబడబడ్డాడు. ఇప్పుడు హిట్లర్ వారసత్వాన్ని పుచ్చుకున్న జో బైడెన్ అదే రష్యా మీద, ఆ రష్యాను కూడా మొత్తం సంపద, ప్రపంచంలో అతిపెద్ద దేశం కదా, ఆ దేశ సంపదను మొత్తం కొల్లగొట్టడానికి 42 దేశాలు నాటో దేశాలు మొత్తం డబ్బులు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి ఈరోజు రష్యా మీద దాడులు చేయించే వ్యవహారం, దాన్ని తప్పించుకోవడానికి రష్యా ఉక్రెయిన్ మీద దాడులు చేయడానికి ఇదంతా జరుగుతున్నది. ఇక్కడ ఏమంటుందంటే కమలా హారిస్ ఏమంటుందంటే ఆమెకి లుచ్చమైన సీటు, ఉపాధ్యక్షురాలు సీటు ఇచ్చినందుకు దానికి విశ్వాసంగా, దానికి కృతజ్ఞతగా, ఆ కుర్చీకి కృతజ్ఞతగా, ఉపాధ్యక్ష పదవి కృతజ్ఞతగా ప్రపంచంలో జరుగుతున్న నరమేధాన్ని పట్టించుకునే ముచ్చట లేదు. ఉక్రెయిన్లో జరుగుతున్న బాంబులు కానీ, ఇటు ప్రక్కన జరుగుతున్న రష్యాలో జరుగుతున్న మారణహోమం కానీ, అక్కడ మొత్తం దేశాలు మొత్తం విధ్వంసం అవుతున్న తీరుతెన్నుల్ని ఖండించకపోగా మేము మద్దతు ఇస్తాం. ఇక్కడ చూడు, మళ్ళా పెట్రోల్ సంపదను మొత్తం, ఈ భూగోళంలో పెట్రోల్ సంపదను మొత్తం అరబ్ దేశాలు 57 దేశాలు సంపదను మొత్తం పీల్చి పిప్పి చేసే అమెరికన్ సామ్రాజ్యవాదుల కుతంత్రాల్లో భాగంగా చిన్న పాలస్తీనాలోని చిన్న గాజా ప్రాంతాన్ని చంపిపడేస్తే, మొత్తం అక్కడ జాతిని మొత్తం నిర్మూలిస్తే, మళ్ళా అరబ్ దేశాలు అమెరికాకి ఎదురు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కుట్రలు జరుగుతున్నాయి. వాడు అమెరికాడు కానీ, వాడు ఇజ్రాయేలోడు కానీ, వాడు తయారు చేసిన బాంబులు మొత్తం నమూనా ఎట్లా ప్రయోగం జరుగుతుందో దాన్ని టెస్టింగ్ చేయడానికి ఈరోజు లక్షలాది మంది జనాల్ని ఈరోజు చంపిపడిస్తూ ఉన్నారు, గాజాలో చంపిపడిస్తున్నారు. ఈ దుర్మార్గానికి కూడా ఈమె ఇక్కడ మ్యూనిచ్ సమావేశంలో ఏమంటుందంటే కమలా హారిస్, మేము వెనుకకు తగ్గే సవాలే లేదంటారు. దీన్ని పరిష్కరిద్దాం పెద్దన్న అంటారు. ఆ దేశం మన భారతదేశ మీడియా మొత్తం పరిష్కారం కోసం కాదు, ప్రపంచ శాంతి కోసం కాదు, మానవాళి విముక్తి కోసం కానీ, మానవాళి అభివృద్ధి మనుగడ కోసం కాదు, యుద్ధాలని సన్నుద్ధం చేయడానికి మ్యూనిచ్ అనేది మొదట ఎప్పుడైతే 1938లో జర్మనీ ఆ ప్రాంతాన్ని మొత్తం ఎప్పుడైతే లాగేసుకున్నారో, ప్రతి సంవత్సరం ఈ తోడేళ్ళు, హైనాలు, నరరూప రాక్షసులు మొత్తం కలిసి పెట్టుకునే మీటింగే ఆ మీటింగు. తాము తటస్థలమని స్వచ్ఛంద సంస్థ అని చెప్పుకుంటున్నా సమావేశాల నిర్వాహకులు రష్యా, ఇరాన్లను అసలు ఆహ్వానించనే లేదు. అక్కడ మనము సెనెటర్లాండ్ జర్మనీ నుండి తీసుకుంటప్పుడు ఆ ప్రాంత దేశాధ్యక్షుడు, దేశ పరిపాలకుడు ఎవరైతే ఉన్నారో ఆయనని పిలవకుండా ఎట్లా చేస్తుంటో, ఇప్పుడు కూడా రష్యా కానీ ఇరాన్ కానీ వాళ్ళతో కూర్చుండబెట్టి మాట్లాడదాం అనేది లేదు. అంటే ఈ తోడేళ్ళు, హైనాలు, క్రూర మృగాలు మొదటి ప్రపంచ యుద్ధం దగ్గర మొదలుపెడితే, రెండో ప్రపంచ యుద్ధం దగ్గర మొదలుపెడితే 60 సంవత్సరాల ఈ సమావేశాలలో ఇప్పుడు జరుగుతున్నది అదే. అర్థవంతమైన చర్చల మీద ఆసక్తి లేదని సాకులు చెబుతున్నారు. భద్రతా మండలిలో ఇజ్రాయెల్ దుర్మార్గాలను సమర్థిస్తూ వీటలు చేస్తున్న అమెరికాకు పట్టిందా? అసలు ఆ దేశాల్లో వారు చెప్తున్నారో వినాల్సిన అవసరం లేదా? ఈ వివక్షలో నిర్వాహకుల ముగ్గు ఎటువైపు ఉందో వారిని తెర వెనుక నుంచి ఆడిస్తున్నది ఎవరో స్పష్టమవుతుంది. అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇప్పుడు ఎప్పుడు సామ్రాజ్యవాదులే పెట్టుబడిదారు దేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దుర్మార్గానికి సభలు, సమావేశాలు, ఒకవైపు నరజాతి మొత్తం హననం కాపాడుతుంటే, నరహత్యలు కాపాడుతుంటే, మొత్తం ప్రపంచానికి మొత్తం పాప పంకిలమైన నరరూప రాక్షసత్వపు సంస్థ అమెరికన్ సామ్రాజ్యవాదం. అప్పుడు హిట్లరు, ఇప్పుడు వాడు, వీళ్ళిద్దరు కలిపి భారతదేశంలో మోడీ ఆ వేర్పాటు వాదానికి ఎట్లయితే జనాల్లో విషబీజాలను నాటిండో, అట్లా హెన్లిన్ అన్నట్టయినా హిట్లర్ దోస్త్ శిష్యుడు ఆ ప్రాంతంలో మూమెంట్ తీసుకొచ్చిన తర్వాత చలో జర్మన్లో కలిసిపోయిందండి. కలిసిపోయిన తర్వాత ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన అప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, భారతదేశంలో ఈ తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు కానీ, వేరుపడుతున్నప్పుడు కానీ, ఇప్పుడు అక్కడ 3 కుటుంబాలు అక్కడ పరిపాలిస్తున్నాయి. గుంటనక్కలు ఎదురు చూస్తున్నారు, మెగాస్టార్ కుటుంబం
ఎన్టీఆర్ కుటుంబం, రాజశేఖర రెడ్డి కుటుంబం 4 కోట్ల మంది జనాల బతుకును చూడట్లే. ఆ రాష్ట్రాన్ని మొత్తం, దేశాన్ని మొత్తం అమ్మి పడేస్తున్నా దేశానికి మొత్తోన్మాదంతో ముప్పుగా వాటిల్లిన నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ను వాళ్ళు జైలు పోకుండా వాళ్ళ అధికార పీఠను హస్తగతం చేయడానికి ఎట్లా ప్రజల ప్రమేయం లేకుండా ఉన్నదో ఇక్కడ కూడా ఎవరు చెప్తే వాళ్ళు ఆల్టర్నేటివ్గా, ఎవరు చెప్తే అట్లా ఆల్టర్నేట్గా రైట్. కొంత మనం అభివృద్ధి కాదు కానీ అహంకారం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి కుటుంబ అహంకారానికి వ్యతిరేకంగా ప్రజలు చక్కటి తీర్పిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉరుకులు పరుగులతో చేయాలని మనం ఆకాంక్షిస్తూ మంచి శుభ పరిణామం. అట్లా జనాల ప్రమేయం లేకుండా ఎట్లా జరిగిందో పాపం అక్కడ జకస్లోకి పోతున్నప్పుడు బెనస్ అనే అక్కడ ఆ దేశ అధినేతను ఆయన చెప్పకుండా వాళ్ళే పంపకాలు తీసుకోవడం, వాళ్ళే చేసుకోవడం, ఇక్కడ ప్రజలతో సంబంధం ఎట్లయితే ఉండదో ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఎవడైతే బలవంతుడు ఉంటాడో బలవంతులే దుర్బల జాతిని బానిసలు గావిస్తూ ఉంటారు. దీన్ని చర్చిలు ఏమంటాడంటే సడన్ టెన్ ల్యాండ్ అనేది ప్రాంతం, జర్మనీ వాళ్ళు ఉన్న ప్రాంతం మొత్తం జెకోస్లోవాకియాలో 70% ఇనుము అక్కడే ఉన్నది, 70% విద్యుత్ కర్మాగారాలు అక్కడే ఉన్నాయి. చూడండి ఎంత సంపద ఉన్నదంటే ఆ సంపద అంతా జర్మనోడు కొట్టుకుపోయిన తర్వాత వాళ్ళ ఆనందోత్సవాలతో ఆ ప్రాంతం మొత్తం కలిసిపోయినారు. జర్మన్ వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు కనుక కలిసిపోయినట్టు. అట్లా దారుణాతిదారంగా అక్కడ వాళ్ళ ఆయుధ కర్మాగారాలు, ఇతర మౌలిక వసతులకు సంబంధించింది అభివృద్ధి చెందిన దేశం జెకోస్లోవాకియా. హంగేరీ కానీ హంగేరీ అనే సామ్రాజ్యవాద ప్రాంతం ఇప్పుడు బ్రిటిష్ వాడు మనల్ని ఎట్లా పరిపాలించిందో మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వము ఆ పరిసర ప్రాంతాలు మొత్తం ఎట్లా చేసిండు అన్నట్టు. పోలాండ్ మీద హిట్లర్ దాడి చేయకముందు, చేసిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందండి. కానీ దీనికి ముందు, పోలాండ్కి ముందు హిట్లరు ఈ ప్రాంతాన్ని, జెకోస్లోవాకియా ప్రాంతాన్ని దాడి చేసిన తర్వాత అక్కడిని పుంజుకుంటాడు అన్నట్టు దరిద్రుడు, నరహంతకుడు. ఇప్పుడు జో బైడెన్ మొత్తం ప్రపంచాన్ని మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇప్పుడు ఎట్లయితే 33 దేశాలు మొత్తం మానవ రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న నరరూప రాక్షసులు ఎట్లున్నారో ప్రపంచంలో మొదటి సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారీ వ్యవస్థ పుట్టిన తర్వాత వాళ్ళ సామ్రాజ్యాలను విస్తరించుకోవడానికి, వాళ్ళ ఉత్పత్తుల్ని పెంచుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడానికి, పెట్టుబడిదారీ లాభం కోసం ఇట్లా దేశాలని ముక్కలు చెక్కలు చేయడము, ఆ జనాల మొత్తం ఐక్యత భావాన్ని వేరు చేయడము. అక్కడ నుండి మొదటి ప్రపంచ యుద్ధం దగ్గర నుండి అండి ఇక్కడ గొర్రెలు, తోడేలు, హైనాల దగ్గర నుండి ఇప్పుడు జరుగుతున్న తీరంతా ప్రకృతి సహజ సిద్ధంగా. ప్రస్తుతం రష్యా జరుపుతున్న సైనిక చర్యతో ఉక్రెయిన్లో జనం ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. వారికి శాంతి కావాలి. అక్కడ జనాల మీదే కాదు, దాని ప్రభావం ఏదో విధంగా ప్రపంచం మొత్తం మీద పడుతుంది. పశ్చిమ దేశాలు ఇచ్చిన ఆయుధాలు, డబ్బుతో రష్యా సేనలు మీద జెలెన్స్కీ సేనలు పోరాడుతున్నాయి. గాజాలో జరుగుతున్న మారణకాండ, పాలస్తీన్లు పూర్తిగా అంతం చేసే దిశగా సాగుతున్న ఇజ్రాయెల్ దుర్మార్గం, దానికి మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాల గురించి ఎవరు పట్టించుకోలేదు. భద్రత ఉక్రెయిన్లతో పాటు పాలస్తీనా వారికి కూడా కావాలి కదా. ఎందుకు ఈ వివక్ష? తనకు తలపెట్టిన ముప్పును తప్పించే చర్యలు తీసుకున్న మరుక్షణమే దాడులను నిలిపివేస్తామని రష్యా ఇప్పటికి ఎన్నోసార్లు ప్రకటించింది. అలాంటి మాట ఇజ్రాయెల్ వైపు నుంచి రాదేమి? తమ దేశం మీద దాడులు చేసిన హమాస్ సాయుధులను అంతం చేసే పేరుతో అన్యంపుణ్యం మెరుగని నిరాయుధులైన మహిళలను, పిల్లలను చంపివేస్తున్నారు. మొత్తం నివాసాలను నేలమట్టం చేస్తున్నారు. జనాలను అటు ఇటు తరుముతూ ఆకలి రోగాలతో మార్చి చంపుతున్నారు. తాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యతిరేకిస్తానని, అదే సమయంలో గాజాలో జరుపుతున్న దాడులను సమర్థిస్తానని ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ప్రతినిధి చెప్తున్న తప్పు అన్న వారు ఒక్కరు లేరు. చూసినండి నాగబాబు, ఈయన రాధాతోటి అర్ధనగ్నమైన సినిమాలు తీసి ఈయన యువకుడు ఉన్నప్పుడు ఈ తెలుగు రాష్ట్రాన్ని ఉద్ధరించిండు. ఒకటి. రెండోది, అన్నబెట్టిన పార్టీలో, ప్రజారాజ్యం పార్టీలో మొత్తం దండుకున్నాడు. మొత్తం బాక్స్ ఆఫీసులు మొత్తం సినిమా బాక్సులు చేసుకున్నట్టు దండుకున్నాడు. అది అయిపోయింది. జనాలు కొడితే అడ్రస్లాడు. ఇన్ని రోజులు సినిమాలలో లాస్ట్కు ఆత్మహత్యలు చేసుకుంటానన్నాడు. అప్పుల పాలై ఏదో సినిమా తీసి
వాళ్ళ అన్న కొడుకుతో సినిమా తీసి ఆత్మహత్య చేసుకుంటున్నాను అన్నాడు. వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత కొద్దిగా పికప్ అయ్యిండు. ఇవే పవన్ కళ్యాణ్, చిరంజీవి మనిషి ఇంత పెడితే ఇదయ్యి. ఇప్పుడు ఈనాట నిన్నటి మొన్నటిదాకా జబర్దస్తుల నుండి డబుల్ మీనింగ్ మాటలతో తెలుగు రాష్ట్రాలని మొత్తం ఉద్ధరించిన దేశోద్ధారకుడు. ఈనాట మహాత్మా గాంధీని చంపేసిన గాడిసే అయిన అభిమాన నాయకుడు అటుగా చూడండి. గాడిసేవాదీన గాడిసేని గాడిగా పూజించే ఈయన గాడిసేని మహాత్మా గాంధీని చంపిన గాడిసేయిజాన్ని సమర్థిస్తూ ఆయన గుడి కట్టిస్తూ ఆయన పేరు మీద డ్రామాలు వేపిస్తూ మహాత్మా గాంధీకి ఇప్పుడు కూడా బొమ్మను పెట్టి కాల్చేస్తున్న పరిపాలకుడు మోడీ అక్కడ ఢిల్లీలో, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఈనాట. అక్కడ హిట్లర్ వాడట్లా, హిట్లర్ వారసత్వాన్ని పుణిపించుకున్నాడు జో బైడెన్ సరసన ఉన్న మనోన్మాది గాడిసే సహచరుడు మోడీ తర్వాత ఈయన. ఇట్లాంటి వాళ్ళని మనం ఎన్నుకుందామండి. ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకొని మొత్తం ప్రపంచంలో ఎవరు కనిపిస్తే వాళ్ళని కాల్చిపడేద్దాం. మహాత్మా గాంధీని దొరికినట్లు ప్రపంచ శాంతి కాముకులను కాల్చేద్దాము. ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు కాల్చిపడేద్దాం. హరిజనులు కాల్చేద్దాం, గిరిజనులు కాల్చేద్దాం, మణిపూర్లాగా అంబేద్కర్ విగ్రహాలు కూల్చేద్దాం. వింటారా? అసలు గుళ్ళు గోపురాలు కూడా బీజేపీ వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే ఆంధ్ర రాష్ట్రంలో కూలగొట్టి మరి ఏమి ఎరగనట్టు మళ్ళా జనాలకు చెవుల తామర పువ్వులు. ఇవన్నీ ఇన్ని రకాలు జరుగుతున్న దుర్మార్గాలు ఏవైతున్నాయో వీళ్ళందరికీ కర్ర కాచి వాచి పాత పెడత తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజానికం కానీ తెలంగాణలో ప్రగతి అభివృద్ధిని కాంక్షించే పెద్దలు ఎవరైతే ఓటర్లంతా తస్మత్ జాగ్రత్త. ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి ఎంత ప్రమాదంగా పరిణమించిందో దీన్ని అర్థం చేసుకోవడానికి యావత్ లౌకిక పార్టీలంతా కాంగ్రెస్ తోటి ఈరోజు ఇండియా కూటమిగా ఉన్నది. ఇండియా కూటమిని కూడా చెండాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి రకరకాల పద్ధతిలో. అయినప్పుడు కూడా మొక్కవోని దీక్షతోటి భారతీయ జనతా పార్టీని మనం తుదిముట్టిస్తే అమెరికన్ సామ్రాజ్యవాదుల కొంకులు కూడా తెగుతాయి, ప్రపంచవ్యాప్తంగా శాంతి ప్రసరిస్తుంది. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.